హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పొన్న అలాగే వ్యాండర్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం దీపావళి టపాసులు అమ్మేటువంటి హోల్సేల్ షాప్కి అయితే మనం కిరాయికి వచ్చాం. సాయంత్రం 6 గంటల టయానికి వచ్చాను ఇక్కడికి లోడింగ్ అనే దానికి. ఇక్కడ మనకన్నా ముందు 15 బళ్ళు వెయిటింగ్లో ఉన్నాయి. అలా ఎదురు చూడగా మన బండి లోడింగ్ వచ్చేటప్పటికి మిడ్ నైట్ 2 గంటలు అయ్యింది. సర్లే అని చెప్పేసి లోడింగ్ పెట్టిన తర్వాత పైన వాతావరణం అనుకూలంగా లేదు, వర్షం పడేలాగా ఉంది. మనతో వచ్చిన పార్టీ చూస్తేనేమో అన్న ఏంటి వాతావరణం మారిపోయిందని చెప్పేసి మొహం అదోలా పెట్టి ఫీల్ అవుతున్నాడు. సరే అన్న, నా బండి మీద ఏ లోడ్ వేసుకెళ్ళినా సరే 3 పూలు 6 కాయలు ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా లాస్ అనేది రాదన్న అనగానే, సరే నీ నమ్మకం ఎంత ఉందో చూస్తానని చెప్పేసి మనోడికి కొంచెం ధైర్యం వచ్చింది. నా మాట విని ఎప్పుడు చూసినా లాసే వచ్చిద్దని అని చెప్తున్నాడు. ఈసారి నా బండి పెట్టావు కదా అన్న, నీకు తప్పకుండా మంచి లాభం వచ్చిద్దని చెప్పాను మనోడికి. ఇక మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఇగోండి షాపులన్నీ ఇలాగ 1 by 1 ఇలా కట్టారు. ఈ షాపుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లో వచ్చిన తర్వాత ఎవరికి ఏ నెంబర్ వచ్చిద్దో ఆ నెంబర్లో ఎవరి షాప్ వాళ్ళు పెట్టుకుంటారు. సర్లే అని చెప్పేసి మనోడు ఎక్కడో పాపం మూలన వచ్చింది షాప్ నెంబరు. మనోడు ఈ విషయంలో కూడా పాపం కంగారు పడుతున్నాడు. అన్న నాదేదో మూలకు వచ్చేసింది అన్న, వ్యాపారం ఎలా ఉంటుందో లేదని మళ్ళీ కంగారు పడడం మొదలైంది. అప్పుడు కూడా మనోడికి మాట ఇచ్చాను, అన్న నువ్వేం ఇబ్బంది పడడం అవసరం లేదు, నీ వ్యాపారం 3 పూలు 6 కాయల కింద జరిగిద్ది, నువ్వు చూడు అని చెప్పేసి నేను చెప్పాను. అయితే మొత్తం స్టాల్స్ అందరూ కూడా చాలా సందడిగా ఎవరి షాప్ ముందు వాళ్ళు పెట్టుకున్నారు. మొత్తం అందరూ కూడా చూడండి, అన్నీ కూడా షాపులు అవన్నీ 1 by 1 ఉన్నాయి. అయితే ఎవరి షాపులో ఎవరు ఎలా చదువుకోవాలని చెప్పేసి ముందు చూసుకున్న తర్వాత అన్నీ చూడండి, అన్నీ మన వెహికల్స్ అవన్నీ కూడా టపాసులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ అవన్నీ కూడా. సర్లే అని చెప్పేసి ఎవరి నెంబర్ ఎక్కడుందని ఆడవిడ చూసుకుని ఎవరి షాపుల ముందు వాళ్ళకి ముందు పెట్టాం బళ్ళన్నీ. ఇక అందరూ కూడా ఫాస్ట్ చదువుకుని వ్యాపారానికి రెడీ అయిపోతున్నారు. ఏ పండగకైనా సరే వాళ్ళు రావాలని ఎదురు చూస్తాం, కానీ దీపావళికి మాత్రం ఎదురు చూసే పనే లేదు. మన ఇంట్లో హడావుడి మనకే సరిపోయిద్ది. పిల్లలందరూ కూడా ఏం టపాకాయలు తెచ్చారు ఏం చేశారని ఎదురు చూసి అవి తీసి చూస్తూ ఉండరు. సాయంత్రం అయ్యేపటికి ఇంటి ముందు దీపాలు పెట్టుకుని బిల్డింగ్లు లైటింగ్ వేసుకుని పండుగ చేసుకుంటాం. ఇదే దీపావళి స్పెషల్. ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ దీపావళి పండుగను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అనర్థాలు జరగకుండా చాలా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.